అందరికీ నమస్కారం అండి. యమునా పుష్కరాలు ప్రారంభం సందర్భంగా దీని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. యమునా పుష్కరాల్లో స్నానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందని అంటారు. దేవగురు బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో జూన్ 2 నుండి యమునా నదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. 12 రోజుల పాటు జరిగే ఈ పుణ్యకాలంలో పుష్కర స్నానాలు, దాన ధర్మాలు, పితృకార్యాలకు ఎంతో మహత్తరమైన కాలంగా చెబుతారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రతి నదికి పుష్కరాలు వస్తాయి. దేవగురు బృహస్పతి సంచారం ఆధారంగా నదులకు పుష్కరాలు వస్తూ ఉంటాయి. మన హిందూ సాంప్రదాయం ప్రకారం పుష్కర స్నానం వలన సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుందని విశ్వసిస్తాము. కనుక దేవగురువైన బృహస్పతి జూన్ 2 మంగళవారం రోజున కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో యమునా నదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ పుష్కరాలు జూన్ 13 శనివారంతో ముగుస్తాయి. ఈ 12 రోజుల పాటు యమునా నది తీరంలో ఆది పుష్కరాలు నిర్వహిస్తూ ఉంటారు. ఉత్తరాఖండ్లోని యమునోత్రి వద్ద ఉద్భవించిన యమునా నది ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో యమునోత్రితో పాటు మధుర, ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం, కాలిపి ఘాట్లు, ఆగ్రా పరిసర నదీ తీరాల ఘాట్లు పుష్కర స్నానాలకు అత్యంత ప్రసిద్ధి అని అంటారు. సాధారణంగా బృహస్పతి ఒక రాశిలో ప్రవేశిస్తున్నప్పుడు పుష్కరుడు సంబంధిత నదిలోకి ప్రవేశించిన ఏడాది కాలం పాటు ఆ నదిలోనే ఉంటాడు. ఈ క్రమంలో ఏడాది మొత్తం ఆ నదికి పుష్కర శోభ ఉన్నప్పటికీ ప్రత్యేకించి మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు పవిత్ర పుష్కర స్నానాలు చేయడం పుణ్యప్రదమని భావిస్తారు. ఈ సందర్భంగా పుష్కరాల్లో ఆచరించవలసిన విధి విధానాల గురించి తెలుసుకుందాము. దశవిధ స్నానాల్లో తీర్థస్థానం ఉత్తమమైనదిగా అయితే పుష్కర పుణ్య సమయంలో ఆచరించే పుష్కర స్నానం విశేష ఫలదాయకమని పెద్దలు చెబుతారు. పుష్కర స్నానానికి నదిలో దిగే ముందు పురుషులైతే గట్టు మీద ఉన్న మట్టిని, స్త్రీలైతే మట్టికి బదులుగా పసుపు, కుంకుమ కొద్ది కొద్దిగా 3 సార్లు నదిలో వేసి ఆ తర్వాతనే నదిలోకి దిగాలని శాస్త్రవచనం. లేదంటే పుష్కర స్నాన ఫలం దక్కదని అంటారు. పవిత్ర నదుల్లో పుణ్యస్నానం ఆచరించే ముందు ఇంటి వద్ద స్నానం చేసి మాత్రమే పుష్కర స్నానానికి వెళ్ళాలి. భక్తిగా 3 మునకలు వేసినా సరిపోతుందని అంటారు. పుష్కరాల సమయంలో సూర్యోదయానికి పూర్వమే చేసే స్నానం వలన 1000 గోదానాలు చేసినంత పుణ్యం లభిస్తుందని, మధ్యాహ్న సమయంలో చేస్తే వాజ్పేయి యాగం చేసిన ఫలితం లభిస్తుందని శాస్త్రవచనం. పుష్కరాల సమయంలో పుష్కర స్నానానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో దానాలకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. పుష్కర 12 రోజుల్లో ఒక్కో రోజు ఒక్కొక్క దానానికి ప్రసిద్ధి. సాధారణంగా పుష్కరాలు సమయంలో చేసే పిండ ప్రదానం వలన అశ్వమేధ యాగఫలం లభిస్తుందని విశ్వసిస్తారు. ఈ క్రమంలో ఏ రోజు ఏ దానం చేయడం వలన ఎలాంటి ఫలితం లభిస్తుందో తెలుసుకుందాము. మొదటి రోజు భూదానం, ధాన్యం దానం, సువర్ణ దానం, రజిత దానం, అన్నదానం ఎంతో ప్రముఖంగా చెబుతారు. అదేవిధంగా రెండవ రోజు రత్నదానం, గోదానం, లవణదానం, వస్త్రదానం చెబుతారు. మూడో రోజున గుడ అంటే బెల్లాన్ని దానం చేయడం, అశ్వశాఖ ఫలదానం ముఖ్యంగా చెబుతారు. 4వ రోజున పాలు, తేనె, నెయ్యి, నూనె చెబుతారు. 5వ రోజున ఎద్దులు, ఎద్దల బండి, నాగలి వంటి వ్యవసాయ పనిముట్లు దానం చేయాలని చెబుతారు. 6వ రోజున ఔషధ దానం, కర్పూర దానం, చందన దానం, కస్తూరి దానం చెబుతారు. 7వ రోజున గృహదానం, మంచం, కుర్చీ, పీట లాంటి గృహోపకరణ వస్తువులు దానం చేయాలని అంటారు. 8వ రోజున చందనం, కందమూలాలు, పుష్పమాలలు దానం చేయాలని చెబుతారు. 9వ రోజున కంబళ్ళు, దుప్పట్లు, పిండదానం, దాసీదానం ప్రధానంగా చెబుతారు. 10వ రోజు శాకం, కూరగాయల దానం, సాలగ్రామ దానం, పుస్తక దానం చెబుతారు. 11వ రోజు గజదానం,
12వ రోజు నువ్వుల దానం ప్రముఖంగా చెబుతారు. ఈ 12 రోజులు చేయవలసిన దానాలు చేస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుందని అంటారు. పుష్కర తీర్థంలో పిండ ప్రదానం చేస్తే సమస్త నదుల తీరాలలో పిండ ప్రదానం చేసినట్లే అని శాస్త్రం చెబుతుంది. అందుకే స్నానాలతో పాటు పిండ ప్రదానానికి కూడా పుష్కర తీరం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ కార్యక్రమాలు సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే చేయాలని అంటారు. సూర్యాస్తమనం తర్వాత ఎలాంటి పితృ కార్యక్రమాలు చేయరాదని చెబుతారు. నదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని, నదీ జలాలలో స్నానమాచరిస్తే మాంద్యం, అలసత్యం మొదలైన మానసిక శారీరక రుగ్మతలు నశిస్తాయని ఎన్నో ఉపనిషత్తుల్లో వివరించారు. పుష్కర స్నానం వలన మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది. మనం కూడా యమునా నది పుష్కరాల్లో స్నానమాచరించి మోక్షాన్ని పొందాలని కోరుకుందాము. కుదరని వాళ్ళు యమునా నది పుష్కరాల యొక్క ప్రాముఖ్యత చదివినా అదే ఫలితం కలుగుతుందని అంటారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, గోవింద హరి గోవింద.